తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధం. ఈ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ భూమి పూజ. డిసెంబర్ 9న ఆవిష్కరించాలని నిర్ణయం. ఇవాళ హైదరాబాద్ కు కవిత, సంబరాలకు గులాబీ శ్రేణులు రెడీ. స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీల ఏర్పాటు. ఓవైసీలపై హైడ్రాకు బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదు. అందరికీ ఒకటే రూల్ అన్న రంగనాథ్. అక్రమ కట్టడాలపై కొంత టైం ఇస్తామని కామెంట్. జన్వాడ ఫామ్ హౌస్ లో కొలతలు. తుల్కాపూర్ నాలాకు సంబంధించి సర్వే. సలకం చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు. బీజేపీ ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం. పాత బస్తీలో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారన్న మజ్లిస్. కృష్ణాష్టమి రోజు విగ్రహం తలతీశారని బీజేపీ ఆగ్రహం. కుత్బుల్లాపూర్ లో హైడ్రా అధికారుల పర్యటన. చెరువులను పరిశీలించిన రంగనాథ్. ఆక్రమణలను త్వరలోనే కూల్చివేసే అవకాశం. అమరావతి మద్యం కేసులో సిఐడి దూకుడు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఆస్తులపై ఫోకస్. కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో ఆస్తులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. స్పీడ్ పై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష. ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ కు తరలించాలన్న సీఎం. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. తొలిసారి ఈ కేబినెట్ నిర్వహణ. మంత్రులకు అవగాహన కల్పించిన జీఏడీ. ఎల్లుండి నర్సరావుపేటకు సీఎం, డిప్యూటీ సీఎం. కాకానీలో వన మహోత్సవానికి హాజరు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్నాడు కలెక్టర్, ఎస్పీ. ఏపీలో అర్చకులకు వేతనాలు పెంపు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు. బలవంతపు మత మార్పిడులు ఆగాలన్న చంద్రబాబు. ఏపీలో 7 కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సర్వే. త్వరలో సీప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతామన్న రామ్మోహన్. విశాఖలో వైఎస్ విగ్రహం తొలగింపుపై రగడ. సోమవారం రాత్రి తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. సెప్టెంబర్ 2న మళ్లీ విగ్రహాన్ని పెడతామంటూ వైసీపీ నేతల శపథం. మంకీపాక్స్ పై ఏపీ సర్కార్ అలర్ట్. రాష్ట్రంలో ఎంపాక్స్ వచ్చిందని అనుమానం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు. మంచిర్యాల జిల్లాలో డెంగీ జ్వరాల టెన్షన్. చెన్నూరు ఆరోగ్య కేంద్రంలో 4 కేసులు నమోదు. 140 మందికి రక్త పరీక్షలు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో తనిఖీలు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు. నారాయణఖేడ్లో దారుణం. మతిస్థిమితం లేని వృద్ధురాలిపై అత్యాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి అరెస్ట్. హైదరాబాద్ లోని మల్లేపల్లిలో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ లో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం. బెంగాల్లో కొనసాగుతున్న బంద్. బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళన. అరెస్ట్ చేస్తున్న పోలీసులు. కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి. ఒకే నెలలో 2 చీతాలు మృతి. నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కు వచ్చిన వాటిలో మృత్యుఘోష.